సుందరీకరణలో మన కడప స్వచ్ఛ కడప అనే ఏ ప్రోగ్రాం అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఎమ్మెల్యే గారు ప్రారంభించారో ఆ పథకానికి ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా కృషి చేస్తున్నందుకు మేడే సందర్భంగా ప్రతి కార్మిక సోదరుని కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండా. అన్నిటికంటే ప్రధానంగా ఏ సమస్య వచ్చినా మీ సమస్య ముందు పెట్టుకొని మీకోసం మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. నాకు ఒకటే కమిషనర్ గారికి చెప్తున్నా, నేను ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు మున్సిపల్ కార్మికులు కడప నగరంలో అత్యంత ప్రధానమైన కార్యవర్గం. వాళ్ళ ఏ కష్టం వచ్చినా మా కష్టంగా తీసుకొని భావించి మీకోసం పనిచేస్తామని చెప్పి మొదటి నుంచి చెప్తానే ఉండా. భవిష్యత్తులో కూడా మీకోసం పనిచేస్తాం. మీరు సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉన్నప్పుడే కడప కూడా ఆనందంగా ఉంటుంది. ఈరోజు కమిషనర్ గారికి కూడా మీరు అన్ని సహకరిస్తున్నారు. 100 మందితో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఒక రోజు వారంలోనే ఎప్పుడో ఎమ్మెల్యే గారితో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం స్టార్ట్ కావాలా. 100 రోజుల్లో కడప స్వచ్ఛ కడపలో ర్యాంకింగ్లో రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీసుకుపోవాలనేదే మా అభిమతం. దానికి మీరందరూ కూడా కష్టపడుతున్నారు, చేస్తున్నారు. మరింత కష్టపడి కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో మీ కృషి ఉంది. మరింత కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అమరవీర ఆశయాలను అమరవీర ఆశయాలను కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని పటిష్టంగా పకడ్బందీగా చేసుకుంటూ కడప నగరాన్ని రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో నిలబెట్టాలా. మన కడపలోని ప్రతి ఒక్కరూ తల ఎత్తుకొని మా కడప చాలా శుభ్రంగా ఉంటుంది, ఇక్కడున్న ప్రజలు మంచి పరిస్థితిలో ఉన్నారు అని చెప్పాలనే తపనతో ముందుకెళ్తున్నాము. అందులో ముఖ్య భూమిక అనేది కడపలోని హెల్త్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్. ఇది మనందరి ప్రోగ్రాం. మనందరము కలిసి కడప నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చే బహుమతి మన కడప స్వచ్ఛ కడప. కాబట్టి ఈ ప్రోగ్రాము మొదలుపెట్టింది వాసన్నే, కానీ దాన్ని యొక్క ఫలితాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ యొక్క ఫలితాన్ని అనుభవించేది మనందరం, కమిషనర్ కాడి నుంచి నా కాడి నుంచి ఇక్కడున్న ప్రతి ఒక్క కార్మిక, శానిటేషన్ అండ్ హెల్త్ వర్కర్స్ బాధ్యత. తప్పకుండా రాబో కాలంలో మనం కడపని మనం అనుకున్న ఆశయాలు, ఉద్దేశాల ప్రకారం తీసుకుపోతారని చెప్పి మీ అందరూ అందులో మీ వంతు సహకారము సంపూర్ణంగా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ, పూర్తిగా నమ్ముతూ మరొక్కసారి మేడే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. అండగా ఉంటామని తెలియజేసేదానికి నేను ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు ఇక్కడికి వచ్చాం. తప్పకుండా అన్ని రకాలుగా కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ మరి అందరికీ మేడే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.